మన మధ్యలో రమణ గారు ఉన్నారు, వారి ముందుకు రావాలి. వారు ఎక్కువ డుమ్మాలు ఉన్నాయి. ఆయన సిల్వరాజ్ గారి ద్వారా ఆయన పరిచయం అయ్యారు. మన సువార్త టీంలో ఆయన కూడా ఒక వ్యక్తి. సో ఆయనను మేము అనుకూలం ఉన్న దేవుడు ఆలోచన ప్రకారం ఈ సత్య మార్గం కట్టే పరిచర్యలో ఆయన కూడా మన జతపడి వారిగా దేవుడు చేశారు. మ్యూజిషియన్ అంటే ఎక్కడైనా సరే ఆరాధన లేకుండా, మ్యూజిక్ లేకుండా గెలవదు. సో మ్యూజిక్ అనేది దున్నడం, దున్నిన తర్వాతనే విత్తనం వేస్తే ఫలిస్తుంది. దున్నకుండా విత్తనం వేస్తే అది మీదనే పడితే అడ్డే పోతుంది. సో మనకు దున్నడానికి సత్య మార్గానికి గొప్ప దేవుడు మనకు సమయానికి అందించారు. ఆయన పాస్టర్ రమణ గారు, ఆయన బట్టి నేను అభినందన చేస్తున్నాను. చెప్పండి ఒకటి ఏమైనా అవగానిద్దాం. దేవుని యొక్క నామానికి మీ అందరికీ వందనాలు. దేవుడు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. 2021 5వ తారీఖున చనిపోవలసిన వాడిని దేవుడు నాకు 3 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి. రేపు మే ఈ నెల 5వ తారీఖు వస్తే 3 సంవత్సరాలు నాకు పూర్తవుతాయి. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నీ కొరకు వాడబడాలి, నీ కొరకు పరిచయం చేయాలి అన్నప్పుడు నేను స్థానికంగా వెళ్ళేటువంటి సేవకులు కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరిచే దేవుడు కనుక అన్నీ ఉన్నాయి. నాకు ఆత్మకు తృప్తి లేదు ప్రభువా. కుటుంబం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేను జీవించాలి అంటే నీవు పెట్టిన గడియలోపు నేను నీ కొరకు నిలబడాలని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి సహోదరులు సిల్వరాజు గారు, నేను అన్నాను పిలుస్తాను. నేను యాక్చువల్గా ఇది 2వ మరణం అండి. చిన్నప్పుడు కడుపులతో చనిపోవాల్సిన వాడిని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను. రెండోసారి 2021 యాంగ్జైటీ ప్రాబ్లం ద్వారా 2వ మరణాన్ని నాకు అనుగ్రహించినప్పుడు ఉజ్జియా నాకు గుర్తొచ్చాడండి, ఇసిగియా గుర్తుకొచ్చాడండి. ప్రార్థన చేశాను. 3 సంవత్సరాలు ఆయుష్ ఉన్నప్పుడు మరి సహోదరులు సిల్వరాజు గారు తెచ్చుకున్నప్పుడు నా వేదనంతా ఆ రోజు 2 గంటలు దేవుని మందిరం నుండి చెప్పినప్పుడు ఆయన నన్ను చాలా బలపరిచాను. బలపరిచిన తరువాత నేను నిజంగా అనుకోకుండా ప్రభువా ముందుకు వెళ్ళాలి అంటే చాలామంది అభిషేకిస్తుంటారు కదా దేవుని పరిచర్యకి, మరి పెద్ద పెద్ద సేవకుల ద్వారా మరి ఆ యొక్క అభిషేకాన్ని ఇస్తుంటారు కదా ప్రభువా, మరి నేనేం చేయాలి అని ప్రార్థించినప్పుడు అసలు నిజంగా మీరు గమనించండి అమ్మా, ఒక్క విషయం గమనించండి. నేను ఎంతగా ఆత్మలో వేదన పడుచున్నానో ఆ ఆత్మను తృప్తిపరిచే దేవుడు ఒక సేవకుల ద్వారా ఒక సేవకులను నన్ను పరిచయం చేశారండి. హల్లెలూయా. క్లాస్ అటెండ్ అయ్యానండి. అసలు ఆ క్లాసులో నేను విన్న సత్యం అంటే నేను ఇది వరకు రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ గారి దగ్గర నేను డిప్లొమా థియాలజీ చేశాను. తర్వాత ఇంకా ఆశ కలిగి నేను ఏదో ఒకటి చేయాలన్నప్పుడు నా మనసులో నేను ఏదైతే ఆత్మ అనుకుంటున్నానో దేవుడు ఈ దైవజనుల ద్వారా నాకు ఈ దైవజనులు పరిచయం చేయించాడండి. నేను ఒక క్లాస్కి వెళ్ళాను. ఆ ఒక క్లాసులో రెజరక్షన్ అంటే తిరిగి లేపబడుట అంటే యోనా ఏ విధంగా యోనాకిను యేసు ప్రభు గారికి ఉన్న డిఫరెంట్ లోతైనటువంటి మర్మం ప్రార్థన అనుభవంలో ఆ రోజు నేను నోట్స్ రాసుకుంటున్నప్పుడు నాకు అనిపించిందండి. కొన్ని క్లాసులకి నేను అటెండ్ అవ్వలేదు, కానీ సత్యం ఎప్పుడు కూడా అది మరుగు చేయబడదు. సత్యం ఎప్పుడు కూడా మరుగు చేయబడదు. సత్యానికి వ్యతిరేకంగా ఏది ఉన్నా అది నిలువబడదు. అది నేను నమ్మనండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఈ లోకమే ద్వేషించింది. అలాగే సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి మరి జగన్ ఫ్రాన్సిస్ గారు ఒక్క క్లాసులో నేను విన్నటువంటి నేను అనుభవించినటువంటి ఆ మర్మాన్ని ఏదైతే ఉందో
దాన్ని ద్వేషించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా కానీ మన ప్రయాణాన్ని, మన గమ్యాన్ని, మన లక్ష్యాన్ని ఎప్పుడు కూడా ఆపకూడదని నేను నిర్ణయం తీసుకుని, నేను ప్రతి విషయం బ్రదర్ సిల్వరాజు గారితో చెప్తున్నప్పుడు నన్ను ఎంతగానో ప్రోత్సహించారండి. వారి ద్వారా బెల్తెషాజర్ గారు నిజంగా నాకు పరిచయం అయ్యారు. ఒక ఆత్మీయ సహోదరులు, ఒక ఆత్మీయంగా నన్ను బలపరుస్తూ ఉన్నారు. నిజంగా చెప్తున్నానండి, మీరు ఏమనుకున్నా కానీ ఒక మనిషిని నేను గణపరచను, ఒక వ్యక్తిని నేను పొగడను. నేను పొగిడినా గణపరిచిన అతిశయ కారణం నా ప్రభుని యేసుక్రీస్తు వారే. ఈ రోజున ఇంతమందిలో ఇంత అభిషేకించబడిన వారు నేను నిలబడ్డానంటే నేను ఏ పార్టీ వాడిని ప్రభువా? నేను ఎన్నికలేనటువంటి వాడును, అర్హత లేనటువంటి వాడును. మరి ఇంతమంది దైవజనులు ఎదుట నన్ను నిలబెట్టుకున్నావే. నేను చెప్తున్నానండి, నిన్నటి దినాన మా భార్య మేము కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. బ్రతుకున్నంత కాలం దేవుని యొక్క సేవలో మనము స్వచ్ఛందమైనటువంటి పరిచయం చేయాలి. ఒక్క ఆత్మనైనా రక్షించాలా. అన్నీ ఉన్నాయి కానీ తృప్తి లేదండి. పిల్లలు బాగా చదువుతున్నారు, ఊర్లో పొలం ఉంది, ఇళ్ళు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మకు సంతృప్తి దొరకట్లేదండి. నిజంగా చెప్తున్నానండి. రేపు మే నెల 5వ తారీఖు లోపు నా ఆయుష్ గడువు తీరిపోతుంది. రాత్రి 3 గంటలకు ప్రార్థించిన ప్రభువా, మరి నీ అభిషేకించబడిన వారి దైవజనుల మధ్యన ఇంకా నాకు ఆయుష్ పొడిగించు ప్రభు. నా కుటుంబంగా మరి నీ యొక్క దైవ సన్నిధిలో మేము అభిషేకానికి మేము నిలబడుతున్నాం ప్రభు. నీవు ఎలా వాడుకుంటావో, నీ యొక్క పాత్రలో ఏ చిన్న పాత్ర ఇచ్చినా కానీ నేను నిలబడతాను ప్రభు అని నిజంగా తీర్మానం చేసుకుని ఈ యొక్క అభిషేకానికి సిద్ధపడ్డాను. నేను చెప్తున్నానండి, నేను ఎంత ధన్యుడినో. ఒక మనిషిని కనపరచడానికి ఇక్కడ లేనండి. నా ప్రభువు నన్ను మరలా తిరిగి లేపడానికి ఆయన సిద్ధంగా ఆయన రాబోతున్నటువంటి ప్రభువు మన మధ్యలో ఉన్నాడు. ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. ఏ జీవము గల ప్రాణి చలంలో లేకుండా, ఏ జీవము గల ప్రాణి మరణించడానికి చిత్తపడుతూ చలం లేకుండా చచ్చిన వారితో సమానంగా ఉంటున్నారో వారిని లేపడానికి మన ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిజంగా చెప్తున్నానండి, ఎన్నో గొప్ప మర్మాలు. నేను కూడా తర్వాత నా మిసెస్ గారు కూడా, నేను కూడా బైబిల్ కాలేజీకి వెళ్ళాలి, దేవుని యొక్క మర్మాలు తెలుసుకున్నప్పుడు నేను కూడా ప్రోత్సాహకరంగా ఉంటానమ్మా, మనం వెళదాం. నిజంగా అండి, సత్యము ఎప్పటికీ కూడా అసత్యంగా విమర్శించబడడానికి వీల్లేదు. లోకం ద్వేషిస్తుంది, అయిన వారే ద్వేషిస్తున్నారు, కన్నవారే ద్వేషిస్తున్నారు, బంధువులే ద్వేషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కానీ వీటన్నిటికి ఒక ముగింపు ఉంది. ఆ ముగింపు దినాన మనం ఆయన సింహాసనము ఎదుట నిలబడగలిగితే దేవుడు ఆయన నిత్య రాజ్యములో ఆయన కుడిపార్శ్వమున మనందరినీ కూడా నిలబెట్టడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడని నమ్మి నేను విశ్వసిస్తున్నాను. మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా తోటి దైవజనులకి, అలాగే మరి జగన్ ఫ్రాన్సిస్ గారు కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా.